హలో గాయ్స్, లాస్ట్ వీడియోలో నేను బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చూపించాను కదా. ఈ వీడియోలో అయితే ఫ్రంట్ పార్ట్ కటింగ్ని చూపిస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా చాలా ఈజీనే. బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుని ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ క్రాస్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ని తీసుకుని కిందన ఒక 2 ఇంచెస్ క్లాత్ అయితే ఫోల్డ్ చేసుకుని క్లాత్ పైన క్రాస్గా పెట్టుకుని మార్క్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనం షోల్డర్ దగ్గర 3 ఇంచెస్ అయితే తీసుకున్నాం కదా, దాని నుంచి స్ట్రైట్గా అయితే ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ నుంచి 3 ఇంచెస్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని లైన్ అయితే డ్రా చేసుకోండి. నేను 6 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను నెక్కి. ఇక్కడ చిన్న కర్వ్ తీసుకుంటే మనకి యూ షేప్ అన్నది వస్తుంది. ఇప్పుడు మనకి మెయిన్ డాట్ పొడవు కొలుచుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకుని షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు ఎంత లెంత్ ఉందన్నది చెక్ చేసుకోవాలి. మరీ గట్టిగా లాగద్దు, జస్ట్ నార్మల్గా పట్టుకుంటే మనకి లెంత్ అన్నది తెలిసిపోతుంది. సో షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు ఎంత లెంత్ వచ్చిందో చూసుకుని అక్కడ ఒక మార్క్ అయితే పెట్టుకోవాలి. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇక్కడ 1 ఇంచ్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఇలా అయినా మార్క్ చేసుకోవచ్చు, లేకపోతే ఆది బ్లౌజ్ నుంచి 4 హుక్స్ దగ్గర అయినా సరే మార్క్ చేసుకోవచ్చు. అండ్ అట్ సైడ్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్కి అయితే మార్క్ చేసుకున్నాను. సో మార్క్ చేసుకుని ఈ 3 డాట్స్ని కలుపుతూ ఒక చిన్న కర్వ్ లాగా అయితే డ్రా చేసుకుంటున్నాను. సో దట్ మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట. సో ఇలా అయితే డ్రా చేసుకుని మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలా కట్ చేసేసుకుంటే మనకి ఈజీగా ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది వస్తుంది. సో అర్థమైందని అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే లాంగ్ వీడియో అనేది పోస్ట్ చేస్తాను, ఒకసారి లాంగ్ వీడియో అనేది చెక్ చేసేయండి. అండ్ అలాగే బ్యాక్ పార్ట్ కటింగ్ వీడియో ఎవరైనా చూడకపోతే ఇక్కడ ట్యాగ్ చేస్తా, ఒకసారి చూసేయండి. ఇక్కడ నాకు వచ్చినట్టుగా నేను ఇక్కడ కటింగ్ వీడియో అనేది చూపిస్తున్నా. ఒకవేళ నచ్చితే కనుక ట్రై చేయండి, లేకపోతే లేదు. సో ఇంతే, ఇంకా వీడియో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. ఉంటాను మరి. బాయ్ గాయ్స్, టేక్ కేర్.